ఐపీఎల్ 2025 సీజన్‌లో ఆర్సీబీ ఫెంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ అందిస్తూ ఈసారి ట్రోఫీ సాధించాలనే కసి మీద ఉంది. దీంతో ఆర్సీబీ వారి అభిమానుల్లో ఒక హైప్‌ని క్రియేట్ చేసింది. ప్రెజెంట్ ఆర్సీబీ తమ సూపర్ పెర్ఫార్మెన్స్‌తో పాయింట్స్ టేబుల్‌లో 11 మ్యాచ్‌ల్లో 8 మ్యాచ్‌లు గెలిచి దాదాపు ప్లే ఆఫ్స్‌కి వెళ్ళిందనే చెప్పాలి. సెకండ్ పొజిషన్‌లో ఉన్న ఆర్సీబీ మిగతా 3 మ్యాచ్‌ల్లో ఒక్కటి గెలిచినా ప్లే ఆఫ్స్‌కి క్వాలిఫై అవుతుంది. అయితే ఐపీఎల్ రీషెడ్యూల్‌తో మాత్రం ఆర్సీబీకి చాలా నష్టం జరిగేలా ఉంది. ఇటు ఇండియన్ ప్లేయర్స్ గాయాల పాలవడం, అటు ఫారిన్ ప్లేయర్స్ జూన్‌లో వేరే సిరీస్‌లు ఉండడంతో ఆర్సీబీకి తలనొప్పిగా మారింది. ఇప్పటికే ఆర్సీబీ వన్ డౌన్ బ్యాట్స్‌మెన్ దేవదత్ పడిక్కల్ గాయంతో టోర్నీ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. ఈసారి ఆర్సీబీ టాప్‌లో ఉండడానికి పడిక్కల్ ఎన్నో క్రూషియల్ ఇన్నింగ్స్ ఆడాడు. అతన్ని కోల్పోవడం ఆర్సీబీకి ఎదురుదెబ్బ లాంటిదే. అయితే పడిక్కల్ ప్లేస్‌లో మయాంక్ అగర్వాల్‌ని రీప్లేస్ చేసుకున్న అగర్వాల్ రాణిస్తాడో లేదో చూడాలి. ఇక మరో ఇండియన్ ప్లేయర్ ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ ఈ సీజన్‌లో అద్భుతమైన కెప్టెన్సీతో, తన సూపర్ నాక్స్‌తో, అగ్రెసివ్ బ్యాటింగ్‌తో ఆర్సీబీని ప్లే ఆఫ్ వరకు దాదాపు తీసుకొచ్చాడు. అయితే సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో పటిదార్ చేతివేలికి గాయమైంది. అయితే ఐపీఎల్ పోస్ట్‌పోన్‌తో రికవరీ టైం చాలా వరకు దొరికినా ఇంకా గాయం మాత్రం తగ్గినట్టుగా అనిపించడం లేదు. సో పటిదార్ రాబోయే క్రూషియల్ మ్యాచ్‌కు దూరమయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ఇంకా ఎన్ని మ్యాచ్‌లు ఆడాడో కూడా తెలియడం లేదు. నెక్స్ట్ మ్యాచ్‌కి రజత్ పటిదార్ ప్లేస్‌లో జితేష్ శర్మ కెప్టెన్సీ చేయనున్నాడని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇక ఫారెన్ ప్లేయర్స్ పరంగా చూసుకుంటే ఆర్సీబీకి బలమైన ఓవర్సీస్ లైనప్ ఉంది. మెయిన్‌గా ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ ప్లేయర్స్ మీద ఆర్సీబీ చాలా వరకు ఆధారపడుతుంది. అయితే ఇంగ్లాండ్ ప్లేయర్స్ ఫిలిప్ సాల్ట్, జాకబ్ బెథెల్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ఇంగ్లాండ్‌కి మే 29 నుండి వెస్టిండీస్‌తో ఓడీఐ మరియు టీ20 సిరీస్‌లున్నాయి. ఈ సిరీస్‌లకు ఫిలిప్ సాల్ట్, జాకబ్ బెథెల్ వెళ్లే ఛాన్స్ ఉంది. అసలే ఐపీఎల్‌లో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు మనకు చాలా సార్లు దెబ్బేసింది. సో దీంతో వీరిద్దరూ వెళ్లాల్సి వస్తే ఆర్సీబీ బ్యాటింగ్‌లో మాత్రం దారుణంగా తయారవుతుంది. ఇక వెస్టిండీస్ నుండి ఇదే సిరీస్‌కి రొమారియో షెఫర్డ్ ఎంపికయ్యాడు. షెఫర్డ్ లాస్ట్ మ్యాచ్‌లో చేసిన విధ్వంసం మనకు తెలిసిందే. అలాంటి విధ్వంసకర బ్యాట్స్‌మెన్ ప్లే ఆఫ్‌కి ముందు ఆర్సీబీకి దూరమైతే ఆర్సీబీ ట్రోఫీ సాధించడం చాలా కష్టమవుతుంది. ఇక జూన్ 11న జరిగే డబ్ల్యూటీసీ ఛాంపియన్షిప్ కోసం ఆస్ట్రేలియా అండ్ సౌత్ ఆఫ్రికా తమ స్క్వాడ్‌ని ప్రకటించాయి. ఇందులో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించే సౌత్ ఆఫ్రికా ప్లేయర్ లుంగిసాని ఎంగిడి మరియు ఆస్ట్రేలియా బౌలర్ హేజిల్వుడ్ ఉన్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్ ఎంతో ప్రతిష్టాత్మకమైంది కాబట్టి మెయిన్‌గా భుజంగాయంతో బాధపడుతున్న హేజిల్వుడ్ డబ్ల్యూటీసీకి కోలుకోవాలంటే అతడికి రెస్ట్ అవసరం. సో క్రికెట్ ఆస్ట్రేలియా హేజిల్వుడ్‌ని తిరిగి రానిచ్చే అవకాశం లేదు. సౌత్ ఆఫ్రికా కూడా ఫస్ట్ టైం డబ్ల్యూటీసీ ఫైనల్‌కి చేరడంతో వారి ప్లేయర్స్‌ని ఐపీఎల్ ఆడించే అవకాశం కనిపించడం లేదు. సో దీంతో లుంగిసాని ఎంగిడి కూడా ఆర్సీబీకి దూరమయ్యేలా ఉన్నాడు. ఆర్సీబీకి తన సూపర్ బౌలింగ్‌తో ప్లే ఆఫ్ దాకా తీసుకొచ్చిన హేజిల్వుడ్, అలాగే లాస్ట్ మ్యాచ్‌లో హేజిల్వుడ్ ప్లేస్‌లో ఆడి ఎక్సలెంట్ స్పెల్ వేసిన లుంగిసాని ఎంగిడి ఆర్సీబీకి దూరమైతే వారి బౌలింగ్ చాలా వీక్ అయిపోతుంది. ఎన్నో సీజన్లుగా ట్రోఫీ కోసం వెయిట్ చేస్తున్న ఆర్సీబీ ఈ సీజన్‌లో సూపర్ పెర్ఫార్మెన్స్‌తో ట్రోఫీ సాధించేలా కనిపించిన ఐపీఎల్ పోస్ట్‌పోన్‌తో కీ ప్లేయర్స్ దూరమైతే మాత్రం మరోసారి ట్రోఫీ కలగానే మారుతుంది. అయితే ఆర్సీబీలో కోహ్లీ ఉండడం, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ సూపర్ ఫామ్‌లో ఉండడం, టీమ్ డేవిడ్ కన్సిస్టెన్సీగా రాణించడం వారికి కాస్త అడ్వాంటేజ్. అయితే బీసీసీఐ ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డులను సంప్రదించి ఐపీఎల్ అయ్యే వరకు వారి ప్లేయర్స్‌ని ఆడిపించేలా చూడాలని కోరుకుందాం. థాంక్యూ ఫర్ వాచింగ్.